నమస్కారం అందరికీ. సికిల్ సెల్ ఎనీమియా పార్ట్ 3 అనమాట. ముందు చెప్పుకున్నట్లుగానే సికిల్ సెల్ ఎనీమియాలో 2 రకాలు కదా. సికిల్ సెల్ ట్రైట్కి అయితే దాదాపు మెడిసిన్తో అవసరం లేదు. వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ తీసుకోవడం, లేకపోతే ఎక్కువగా ఆక్సిజన్ అందే ప్రదేశాలకు మాత్రమే వెళ్ళడం, తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రదేశాలని అవాయిడ్ చేయడం. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సికిల్ సెల్ డిసీజ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళ సివియారిటీని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమందికి ఆపియాయిడ్స్, కొంతమందికి యాంటీబయాటిక్స్ నీడ్ అవుతాయి, కొంతమందికి జీన్ థెరపీ నీడ్ అవుతుంది, కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ నీడ్ అవుతుంది. చిల్డ్రన్లో అయితే కనుక పెనిసిలిన్, పాలిసాకరైడ్ వ్యాక్సిన్స్తో మనం దీనివల్ల వచ్చేటటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మోడర్న్ మెడిసిన్లో అనమాట. అలాగే హోమియోపతిలో అయితే గనక సికిల్ సెల్ ఎనీమియాకి చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. మీరు అనవసరంగా ఎక్కువ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేకుండానే కేవలం మందుల ద్వారానే మీకు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మీరు తగ్గించుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అందరికీ తగ్గుతుందా అంటే అందరికి వచ్చేటటువంటి ఈ ఇబ్బందులు ఒక రకంగా ఉండవు. కాబట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంతమంది పేషెంట్స్కి తగ్గొచ్చు, కొంతమందికి తగ్గకపోవచ్చు. కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం సికిల్ సెల్ ఎనీమియా అనేది హోమియోపతిలో చాలా బెస్ట్గా ట్రీట్ చేయొచ్చు. కానీ 100% షూరిటీ అనేది హోమియోపతిలో అయినా ఇవ్వలేము, అలాగే మోడర్న్ మెడిసిన్లో కూడా ఇవ్వలేము. Thank you.